హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఇంట్లో చేసుకున్నా సరే చాలా క్రిస్పీగా వస్తుంది. ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం బెండకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా సర్కిల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పెట్టుకోవాలి. ఈ విధంగా బెండకాయల్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టడం వలన బెండకాయలు పొడి పొడిగా ఉంటాయండి, జిగురు లేకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యపిండి యాడ్ చేయడం వలన మనం చేసుకునే ఈ పకోడీ క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ పొడులని బెండకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పొడిపిండి అనేది ఎక్కడా లేకుండా చక్కగా బెండకాయలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. శనగపిండి లైట్గా కోట్ చేస్తున్నట్టే ఉండాలండి, ఎక్కువగా ఉండకూడదు. బెండకాయలు చక్కగా కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయని పకోడీలాగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైలోకి ఖచ్చితంగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచింది అయితేనే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ చక్కగా ఈ బెండకాయ ఫ్రై క్రిస్పీగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, బెండకాయలు ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఈ ఫ్రై చేసిన తర్వాత దానిపైన మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ బెండకాయ ఫ్రై మెత్తగా అయిపోతుంది. కాస్త ఓపెన్గా ఉన్నట్టే మూతను పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బెండకాయలను కూడా పకోడీలాగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.